ఏమిటమ్మా? రానాయన ఎక్కడికే? ఎక్కడికేమిట్రా, ఇవాళ శ్రీరామనవమి, సీతారాముల వారి కళ్యాణం. ఇగో రాముల వారికి పట్టు పంచ, అమ్మవారికి పట్టు చీర, పసుపు, కుంకుమ, పళ్ళు. దేవుడికి పని లేదేమిటి? ప్రతి ఏటా పెళ్ళేనా? పైగా ప్రతి ఏటా ఒకటే పెళ్లి కూతురా? అవునరా సీతాదేవేరా. పోయిన వెరటుందంటే అది లేదు, బోరు, పెద్ద బోరు. ఏమిట్రా మాటలు? తప్పు నాయన, అపచారం, కళ్ళు పోతాయిరా. ఎవరికెళ్ళే? ఆ దేవాలయ ధర్మకర్త కళ్ళేదు. ఏడి ఆ దేవుడు సమితి రుద్రగాడు, వాడి కళ్ళు పచ్చికాయలు లాగున్నాయి. పోవే. అదంతా మనకి ఎందుకురా, వాడి పాపాను వాడు పోతాడు. పాప పుణ్యాలు చూడటానికి దేవుడు ఉన్నాడయ్యా. ఉండి ఏం చేస్తున్నాడత్త? ఆ రుద్రయ్య గారు చేసే తప్ప దేవుడికి పెళ్లికి గతి లేదు. అవునమ్మా, ఆ పాపాత్ముడు రుద్రయ్య గారి చేత పెళ్లి చేసుకునే దేవుడు వాడు ఒక దేవుడేనా? అబ్బా, అలా నోరు పారేసుకోకరా. మనకున్నది అదేనే. ఒరే నాయన, శ్రీరామచంద్రుడు మన ఇలవేల్పురా. దొరక ఈ దేవుడే దొరికారా? అందరు దేవుళ్ళు ఒకటే నాయన. మిగతా దేవుడు సంగతి నాకు తెలియదు కానీ మన ఊళ్ళో దేవుడు మాత్రం రుద్రయ్య గారి పార్ట్నర్. వాడు చేసే దొంగ వ్యాపారాలు అన్నింటిలోనూ దేవుడికి భాగం ఉంది. కర్మ. ఒరే నువ్వు వచ్చారా, లేకపోతే నేను పెడుతున్నాను. పోవే, పుణ్యవంతా నువ్వే మూట కట్టుకోవే. ఇవాళ గుళ్ళో డాన్స్ కూడా ఉన్నట్టుంది రోయ్. దేవుడికి కూడా గ్లామర్ కావాల్సి వచ్చిందేట్రా? అందుకే మంచి సినిమా డాన్స్ అని పిలిపించుకున్నాడు. ఏమిటి, సినిమా డాన్స్ అని పిలిపించాడా? నీ డ్యాన్స్ చూసిన కాడి నుంచి నాకు మా చెడ్డ మూడు వచ్చేసిందే. మరి ఏంటో అనుకున్నా, నువ్వు దొంగ మొక్కవి. ఏమున్నది, నీ అన్నం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోతుంది. సార్ పోస్ట్. ఏంటది? పార్సలండి. రిజిస్ట్రీ కాదు కదా? కాదండి. మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు అయ్యదండి. జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు? ఎందుకైనా మంచిది ఆ ప్యాన్ ఆఫ్ చేయి, కొంచెం దూరంగా పెట్టిప్పు. ఏమిటే? ఏమి లేదు బావగారి రాసనీయం. బావగారి రాసనీయం. ఏంటి అలా తిట్టుకుంటున్నా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. బాబు రుద్రం, ఆ కాగితాలు దించేస్తే పోవురా. ఇగో ఈ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఫోటో కట్టిస్తారా? సినిమాలో ఛాన్స్ వస్తే ట్రై చేయి. అసలు మన పెళ్లి జరగాలందా నీకు? అసలు నీకెందుకు వచ్చింది అనుమానం? లేకపోతే ఏమిటి అల్లరి? మా నాన్న మీదకి ఎందుకలా ఒంటికాల మీద లేస్తావు? ఊరు నిండా ఆ పోస్టర్లు ఏమిటి? పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వు ఇలా అల్లరి చేస్తే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? ఏమిటి మధ్య ఆయన ఒప్పుకునేది? నన్ను చేసుకునేది నువ్వు, నేను చేసుకునేది నేను. అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా? అనవసరం. కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. అదేనా మర్యాద? ఏ తప్పే ఉంది? అల్లాడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు. అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్తి చేస్తాను. ఏమిటి బావాని మండుతాను? మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచితనంగా ఉండొచ్చుగా. సరే, ఆయన చేసే పాడు పనులని మానవని చెప్పు. నా మాట వింటాడేమిటి? అయితే నేను చేసే పనులు మాత్రం నేను మాంతానేమిటి? అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు? ఎప్పుడేంటి, పెళ్లి వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. చేద్దాం, దానికి అభ్యంతరం ఏముంది? తమతో వియ్యవందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను, చాలా వరకు కలిశాయి. కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా, నీ చేతిలో పనేగా. నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అదేమిటమ్మా, సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను. నేను సత్యం బావనే చేసుకుంటాను.
అది జరిగే పనేనా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. అలా అంటే ఎలా తల్లి? అమ్మా, పెద్ద తల్లివి, కన్న తల్లివి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ రోజు మంటల్లో నుంచి బావ నన్ను కాపాడినప్పుడే నా తనువు మనసు సర్వం ఆయనకి అంకితం అయిపోయినాయి. ఈ జన్మకు ఆయనే నా భర్త. ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం ఖాళీ బూడిదవ్వాల్సిందే. కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. ఓ తప్పకుండాను. మరి నాకు సెలవండి. ఏమిటండి, ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సరసం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు? నీకు అసలు బుద్ధి ఉన్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకిష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్ళే చేసుకోవా? చేసుకుంటాను. సత్యం బాగానే చేసుకుంటాను. ఓహో, అదా? ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. ఓ అంతే కదా, అంతకు మించి ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. అసంభవం. సావులైనా తప్పను గాని సత్యం బావ తప్ప మరొకరు చేసుకోను. ఆగాగు, అంత ఆవేశపడమోక. దీనికి సాగు బతుకుల దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా. ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆ నీ ఒక్కదానికే మొగుడు. ఆ కత్తిగాని చేసుకున్నావు అనుకో, ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మక మొగుడిని, నాకింకో మొగుడా? వేళాకోళం కాదు, ఎమ సీరియస్ గా చెప్తున్నాను. ఏం గొంతు చించుకుని అరిచి గంతులే లేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా ఫిలాసఫీయే నీకు అర్థం కాలేదు. అదంటే ఏదో చిన్నతనం, చెత్త సినిమాలు చూసి సీరియల్ కథలు చదివి అది అట్లా మాట్లాడుతున్నది. ఇన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్ అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొచ్చి కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించగలం. అప్పటి ఆడపిల్లకు కూడా పెళ్లి చేయలేని ఎవరిని కాదు. అంత వేళకోళంగా ఉంది. వేళకోళం ఏమిటి? నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే వస్తుంది. మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి, పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్ళి మెడలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. తాళి తెంచి అవతల పారేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడుపు అంటే అసహ్యం. ఇదిగో చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దం చూస్తున్నావా? ఈసారి చూసుకుంటే నువ్వే కాదు, ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఆడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోనీ ఓ పని చేద్దామా? నాతో లేచి వచ్చేసాయి. ఆగో, ఎక్కడికి? ఎందులో దూకి చంపాను. నా ప్రాణం మీదకొచ్చి నేను ఏడుస్తూ ఉంటే నీకు వేళకోళంగా ఉంది. తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము. మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వమంటుంటే? అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జం వస్తుంది. అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమిటా తుమ్ములు? శుభమని పిల్లం తోడబోతుంటే. పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మండమ్మా, దోషం పోతుంది. మరి తుమ్ము రాంది ఎలా తుమ్మునండి? ఏదో శుభలేఖలాగుందే. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురు నాకు కాబోయే కోడలది. అంటే చదువుతాను, అందరూ వినండి. పింగళ నామ సంవత్సరం బుధవారం, అంటే ఇవాళే
నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్ అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి, ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య తెచ్చావు విధవ సంబంధం. ఆ రుద్రయ్య గారి అంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం. ఇంకా ఇందుకు అలా చూస్తారు, పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఇంకా ఎందుకంటే అలా చూస్తారు, దయండి. అవమానం. అబ్బా చాలా టైం అయింది, ఈ పాటికి వీళ్ళు వచ్చేయాలి. ఏంటి ఇంకా పందిరి గుందలాగా అలాగే నిలబడిపోయావు. వాళ్ళు అదిగో ఆర్మం వచ్చేసారు. అమ్మాయిని తొందరగా రెడీ చేయి. ఎళ్ళు. నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి. ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారేమిటండి? పెళ్లి కదా, పిలవలేదంటారేంటండి? శుభలేఖ పంపి. శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మగాడితో కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి. మీరు ఊనండి, ఆ సత్తిగాడి అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వా? ఒరే, నువ్వు ఆయన మర్డర్ చేస్తే నా ఉరిశిక్ష పడిపోతుందిరా. ఏం బాబు, నేను అంత చవట్లా? ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటంరా. ఆ కోటిగాడి తలప అద్దలు కొట్టి ఆడి నెత్తురు చూసి నువ్వు మూర్చిపోయావు. ఆ పడిపోయిన కోటిగాడే మళ్లీ లేచి నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఈ వల్ల ఏమవుద్దిరా, దేనాడు దానికి ఉండాలి. బ్రహ్మదేవుడు ఒక్కొక్కడిని ఒక్కో పనికి పుట్టిస్తాడు. ఇదిగో నిన్ను ఇందుకు పుట్టించాడు. బాబు, ఆ సత్తిగాడు ఏం చేద్దామంటారు? కాదెప్పుడో ఒకప్పుడు ఇలా క్లైమాక్స్ కొత్తదనే మొన్న హైదరాబాద్ లో అప్పల్ నర్సయ్యకి ఇక్కడ పొజిషన్ అంతా చెప్పాను. అప్పల్ నర్సయ్య అంటే తెలుసు కదరా, శ్రీకాకుళం మన ఫ్రెండ్. ఇక్కడికి 2-3 సార్లు వచ్చాడు కూడాను, నువ్వు చూసావు. అప్పల్ నర్సయ్య గారు నాకు రిపోర్ట్ ఏంటండి, ఒక ఫుల్ బాటిల్ నీళ్లు లేకుండా గటగట కొట్టేసి 2 కోళ్ళు నందుకునేవాడు. అప్పల్ నర్సయ్య ఓ మనిషిని పంపుతానన్నాడు. ఆడెవడో హై క్లాస్ మటర్ అంట, ఆడది ఆల్ ఇండియా మార్కెట్ అంట. ఆడమ్మ కడుపు చల్లకుండా ఓల్ ఇండియా మొత్తం మీద ఇప్పటికప్పుడే 70-80 కూనీలు చేశాడంట. ఒకదానికి ఆచూకి అజా ఐపు ఆనవాలు సాక్ష్యం ఏమీ లేవంటరా. మరి మంత్రమే చేస్తాడు, మాయే చేస్తాడు. ఆ మహానుభావం చూడాలని బాబు, ఎప్పుడు వస్తాడో? వస్తాడు. ఇక్కడ సత్తిగాడికి మూడినప్పుడు ఆడు వస్తాడు. ఈ లోగా మరి వస్తాడా? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంట్ గా చూడాలంట. ఈ ఉత్తరం ఇచ్చారు. రిజిస్ట్రీ కాదు కదా? అప్ప నిండా 100 మాటల్లో వచ్చాడు. రమ్మన్. ఎవరు బాబు? ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడే అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు. అన్ని అలా కలిసి రావాలిరా టైంకి. రుద్రయ్య గారు? అవును. నమో నమ. ఎవరు నువ్వు? ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి. ప్రస్తుతం అంటే? ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నరసయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి? చదువుకున్నాననుకో. వచ్చిన కార్యానికి అవతారానికి సమన్వయం కుదరక తమరు తికమక పడుతున్నట్టున్నారు. అవునా అండి? అర్థమైందండి. అయ్యా, ఇతను మనోడే. పర్వాలేదు, చెప్పు. శుభం. నా అవతారాన్ని చూసి తమరు అనుమానపడవలసిన అవసరం లేదండి. కూలీలు చేసేవాళ్ళు సినిమాలలో విలన్లలాగా ఘోర మీసాలతో, మొహం మీద ఘాట్లతో, కనుబొమలు వంకర తిరిగి భయంకరంగా ఉండరండి. అది అసహజం, ఇది సహజం. అయ్యా, ఆ తరువాత కత్తులతో పొడిచి పిస్తోలతో పేల్చి చంపడం ఉంది చూశారు? అది ఆవేశపరులు, విరోధాలున్న వాళ్ళు చేసే పనండి. వృత్తి ధర్మం తెలిసిన వాళ్ళు చేసే పద్ధతులు కావండి. ఇది నా వృత్తి అండి. ఒకే కూలీతో నేను ఉరికంబం ఎక్కాననుకోండి, నా వృత్తి అర్థరహితం కదండి. మరి నువ్వెలా చంపుతావు? ఆ విషయానికి తర్వాత వద్దామండి. అయ్యా, నా కేసులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లేనండి.
6 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప నాతో డేట్ దొరకదండి. అయ్యా, రేపు రాత్రికే తమ పని పూర్తి చేసి నా పని అదే తమరు చెప్పిన ప్రాణికి చీటీ చింపేసి ఎల్లుండి ప్రొద్దున్నే మేలుకి రాజమండ్రి వెళ్ళాలండి. ఈ కేసుకి 3 నెలల క్రితమే అడ్వాన్స్ తీసుకుని ముహూర్తం పెట్టానండి. ఆ తర్వాత కేసు హైదరాబాద్లోనండి. అది 6 నెలల క్రితమే పెట్టిన ముహూర్తం అండి. ఈ విధంగా వచ్చే 6 నెలల దాకా ఆల్ డేట్స్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. అయ్యా, అప్పల నరసయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, తమరికి అప్పల నరసయ్య గారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఇది అర్జెంట్ కేసు కనుక కాదనలేక వచ్చాను. అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్వు ఇలా రావోయ్. ఏమిటండి? భయపడకోయ్. ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాజ్ఞ. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో? అయ్యా, ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి ఇలా బిగించేస్తే చాలు, ఆ చిత్రగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు? కంగారు పడకండి. ఓం హ్రీం క్లీం బమ బం బం జం జం. 10 నిమిషాల్లో లేస్తాడు. అదండి విషయం. ఈ విద్యండి హరిద్వారంలో ఒక ఋషీశ్వరుడు వద్ద 6 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఇది చైనాలోను జపాన్లోను బహుళ ప్రచారంలో ఉందండి. యాక్యుపంక్చర్ అని మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేస్తారు చైనాలో. అది దీనికి చాలా దగ్గరండి. ఈ విద్యలన్నీ చైనా వాళ్ళవి జపాన్ వాళ్ళవి అని మనలో కొందరికి ఒక దురభిప్రాయం ఉందండి. కానీ తప్పండి, ఇవన్నీ మనవేనండి. మన ప్రాచీన భారతీయ కళలండి. వీటికి ఇక్కడ తగు పోషణ ఆదరణ లేక అలా పరదేశాలకు పారిపోయాయి. నిజమే మరి. పోషణ లేకపోతే ఏం చేస్తాయి పాపం పోక. పూర్వం అంటే జమీందారులు మహారాజులు అలాంటి కళలను పోషించేవారు. వాళ్ళు లేరు గనక ప్రజలే పోషించుకోవాలా. నువ్వే ఓ 10 మంది శిష్యులను తయారు చేయి. నీలాంటి వాళ్ళు ఒక 100 మందిని తయారు చేసి ఈ దేశం మీదకి వదిలేసావంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం ఉండదు. పాపులేషన్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోద్ది. అయితే ఎలాగుందిరా? మందు కొట్టి నిద్రపోయినట్టుగా ఉంది. అయ్యా, ఇహ చెప్పండి, రేపు రాత్రికే పని పూర్తవ్వాలి. అలాగే మీరు పెట్టిన ముహూర్తానికే కానిచ్చేయండి. ఏంట్రా అబ్బాయి, పొద్దుపోయి బయలుదేరావా? అర్జెంట్ పని వచ్చింది బాబాయ్, హైదరాబాద్ వెళ్తున్నాను. చీకటిగా ఉందో జాగ్రత్త. భలే బాబాయ్, ఏంటి కొత్తగా చెప్తున్నా? అయ్యా, ఇంతటితో ఇతని కథ సమాప్తం. అయ్యా శాస్త్రి గారు, తమరు మహానుభావులు కాని మనుషులు గారు. మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మా తోటలో గొయ్యి రెడీ చేయించి ఉంచాను. తప్పు. ముందు ఈ శవాన్ని బంగ్లాకు చేర్చండి. అక్కడే జరగవలసిన కర్మకాండాలన్నీ స్వయంగా నేనే జరిపిస్తాను. పట్టరా. ఓం హ్రీం క్లీం అనుకోండి. మీరిక్కడే ఉండండి. నేను శ్మశానానికి వెళ్ళి భూత ప్రేత పిశాచ ప్రీత్యర్థం రుద్రయాగం చేసి వస్తాను. మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే ఈ శవం మాయమవుతుంది. ఏంటి మాయమే? నిస్సందేహంగా మీరు చూస్తూ ఉండండి. రక్షాయ నమః. ఒరే కూర్చో, చూస్తూ కూర్చోవాలంట. ఎంతసేపు రా మనకి శవ జాగరణ.
కూడా పూసేసింది, శాస్త్రి గారు రాలేదు, వీడు మాయమవ్వలేదు. మరి తెల్లారిపోతే ఇంకేమన్నా ఉందా? బొబ్బలు అంటుకుంటాయి. గొయ్యి ఎలాగూ తీసుంది గనక ముందు కప్పెట్టేద్దాం. రా పట్టు. నారాయణ 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 కప్పెట్టేసి. ఎవరు మీరు? వదిలిపెట్టండి. ఏమిటి? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్వర్గంలోకి. ఓహో, నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారా? నేనంత పుణ్యం చేశానని నాకే తెలీదు. కాదు, అనవసరంగా తొందరపడి సంతోషించుకో. నువ్వు స్వర్గంలో ఉండేది కొన్నాళ్ళే, ఆ తర్వాత మేమే వచ్చి నిన్ను నరకానికి తీసుకువెళ్తాం. అలాగా? పోనీ నన్ను ముందే నరకానికి తీసుకుపోయి ఆ తర్వాతే స్వర్గానికి తీసుకురారాదు? ఎందుకైనా మంచిది, చెడు బ్రతికినట్టుంటుంది. వీల్లేదు. పుణ్యం తక్కువ చేసి పాపం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు స్వర్గానికి వస్తారు. పాపం తక్కువ చేసి పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు నరకానికి వెళ్తారు. హాయిసి, ఇదొక రూలా? పోనీ బ్రదర్, నా కోసం ఆ రూల్ కాస్త మార్చకూడదు? వీల్లేదు. ఎడుగో, వీడిని తీసుకువెళ్ళండి. హలో, హౌ డు యు డు? దయచేయండి. ఆహా, ఏమి వినయం, ఏమి విధేయత, ఏమి వినమ్రత. ఎలాగైనా స్వర్గపట్లు స్వర్గపట్లే, ఆ నరకపట్లు నరకపట్లే. ప్రొసీడ్ బ్రదర్. దయచేయండి. గుడ్ గుడ్.